క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. మన ముఖ్యమంత్రి రేవంత్ సారే కదా, పేరైతే యాదుకున్నది కదా మీకు. ఇక రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయి దగ్గర 3 ఏళ్ళు అవుతున్నది. సారు వారు 3 ఏళ్ళ సంధి చేసిన ఘనకార్యాలు, చేసిన గొప్ప పనులు, సారు తెచ్చుకున్న పేరు పరపతి ఎసంటిదో మీకు తెలవాలి. మీకు తెలవాలంటే కేటీఆర్ సార్ చెప్తాడు, ఈనాలే ఇనురి. మన కేటీఆర్ సారు మనకు ఎసంటి ముఖ్యమంత్రి వచ్చిండో చెప్తుండో ఇనురి. మన ముఖ్యమంత్రి ఎసంటి మనిషి. ఒక అల్పుడు, నేను అల్పుడు అంటుంటే మళ్ళీ వేరే అనుకోకండి, వేమన్న గారు చెప్పిందే చెప్తున్నాం. ఒక అల్పుడు, ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఒక అంగుష్ట మాతృడు, ఒక తుచ్చుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. అయ్యో గంత మాట అన్నవేంది సార్, మళ్ళీ ఫీల్ కాగల అయిందా? కానీ ఎంతటి అల్పుడైనా, ఎంతటి తుచ్చుడైనా నిజానికి నేను దరిద్రుణ్ణి అని మెడలో బోర్డు వేసుకుని తిరగడు. కానీ రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన మైకు ముందే మాట్లాడుతూ ఉంటాడు. మైకు ముంగటనే నోటికి వచ్చినట్టుగా దివాలా తీశాము. ఒకసారి కాదు, ఇది 2.5 సంవత్సరాల్లో ఒకసారి ఎయిడ్స్ రోగి అంటాడు తెలంగాణని, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. ఇక దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. ఓహో గందుకే అన్నవా సార్. ఇంతకు రేవంత్ సారు మస్తు ముచ్చట్లు చెప్తాడు కదా, అసలు సారు స్పెషాలిటీ ఏంటిదో జర చెప్పు సార్, మీకు తెలిసిన కాడికి. ఏమున్న మాటలు రేవంత్ ఏం మాట్లాడినా గతంలో దానికి ఉల్టా ఆయన మాట్లాడిందే మీకు దొరుకుతుంది, ఎక్కువసేపు పట్టదు. ఆ జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, ఒక దొంగ, దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ అనమాట. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా 5 సెకండ్లలో దొరుకుతాడు మళ్ళా, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అంతనా పబ్లిక్ అప్పటికప్పుడే దొరికిపోతాడు కదా రేవంత్ సారు. మనమే ఎన్నో మాటలు చూతివి ఇంటిమి. అయితే అప్పుల మీద ఈ సెంటర్ వాళ్ళు మన రేవంత్ సర్కార్ వాళ్ళు కలిసి చెప్తున్న 3 ముచ్చట్లు మీరు వినాలి. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన రోజు 72,000 కోట్ల అప్పు రాష్ట్ర నెత్తి మీద ఉన్నది. కేసీఆర్ దిగిపోయిన రోజు 3,50,000 కోట్ల అప్పు. టోటల్ పబ్లిక్ డెట్ ఆఫ్ తెలంగాణ. ఇది పార్లమెంటులో సాధికారంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ అడిగి ఇచ్చిన లెక్క. మేము వచ్చిన 72, మేము దిగిపోయిన నాడు 3,50,000. మరి అంటే ఎంత కేసీఆర్ చేసిన అప్పు? 2,78,000 కోట్లు. కానీ నీ పరిస్థితి ఎట్లుంది? నీకు వాస్తవాలు బయటకు వస్తే నీకు నచ్చలేదు, అందుకే నోటికొచ్చినట్టు ఎంత వస్తే అంత. ఒకరోజు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 8 లక్షల కోట్లు అంటాడు. మరి నీ లెక్కలు నమ్మాలనా, లేక కాగు లెక్కలు, మరి ఆర్బీఐ లెక్కలు నమ్మాలా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది నమ్మాలా? ప్రజలు ఏది నమ్మాలా? ముఖ్యమంత్రి చెప్పు. ఆగనట కరెక్టే కదా నువ్వులా. అవు గాని కేటీఆర్ సారు ఇవన్నీ కాదు, రేవంత్ సవాలు చేసిండు బీఆర్ఎస్ పాలన మీద, చెయ్యి పాలన మీద. మరి ఏమంటారు సార్? ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సరే, టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? అది మాట అంటే రేవంత్ సారు. ఈయనవా సార్ ఈడ సవాల్కు సై అన్నాడు కేటీఆర్ సార్. మరి మీ సంగతి ఏంది సారు? ప్లేసు టైం మీరే చెప్తారా, లేకుంటే ఇది కూడా కేటీఆర్ సార్ని చెప్పమంటారా? ఈ తాపనన్న సవాల్ మీద నిలబడురి సార్. నిజంగా పబ్లిక్ ఎట్లున్నారంటే చిత్రం అంటే చిత్రమే. అయితే ఏదైనా ఫేమస్ అయితే చాలు ఆడి కురుకుతూనే ఉంటారు. అంతెందుకల్లా అప్పట్లో గుణ అనే సినిమా వచ్చింది, గుహలల్లా తీసిరు కథమిగా. అందరూ ఆ గుహలను చూసేందుకు ఎగబడ్డరు. పేరు కూడా గుహ గుణల్ అని పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు గాముచ్చట తీసినా అంటారా? అయితే మొన్న ఒక పెద్దక్క చేసుకోబోయే పెనిమిటిని లొద్దికి నూకి చంపే కదా, ఇప్పుడు ఆ లొద్ది కూడా ఫేమస్ అయిపోయింది, పేరు కూడా మారిందట. పారి ఈ ముచ్చటేందో పూరా గడుచుకుందాం. గిదే గాలోయ గదేనులా లొద్ది పూణే కాడున్నది లోహాగఢ్ కోట అంటారు. ఈ నడమ ఇది మస్తు ఫేమస్ అయింది. ఎందుకైనా మీకు కూడా ఎరకై ఉండాలి. ఇగో గీ సియా అనేట ఆమె కరోడుపతి, ఆమె కాబోయే పెనివిటి.
ఈ లోయ కాడికి తోలుకపోయి మాటలలో పెట్టి సాయతగాంతో కలిసి కిందికి నూకింది. పాపం పిల్లగాడు చచ్చిపోయిండు. వీళ్ళిద్దరు జైలు పడ్డరు. కాదు పెళ్లి పిల్లగాడు నచ్చకుంటే నచ్చలేదు అనాలే గాని గిట్ల నూకుడేందో నాకు అర్థం అయితలేదు. సరే ఇది గిట్లుంటే ఇక ఈ మర్డర్ జరిగిన కాడికెళ్ళి జనాలు ఈ లోయ గురించి మాట్లాడుకుంటురు. అసలు దీని మీద ఏమన్నా పాయం పెట్టుకున్నారా? అసలు ఏడున్నది, ఎట్లా పోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నట. లెక్కలు వేసుకునుడే కాదు, ఈ 4-5 రోజుల సంధి మస్తు మంది టూరిస్టులు నడనోళ్ళ ఇదివరకు వచ్చేటోళ్ళ కంటే డబల్ త్రిబుల్ పెరిగిరట ఈ లోయను చూసేటోళ్ళు. ఇక ఈ పోయినోళ్ళు సప్పుడే కూకుంటారా? పురాణ కాలం సంధి దీనికున్న చరిత్రను ఇడిచిపెట్టి నిన్న మొన్నటి చరిత్రను చెప్పుకుంటురు. ఇగో ఈడ నిలబెట్టింది వెనకకెళ్ళి వాడి వచ్చిండు, ఈమె గాడనే కూసున్నది, ఇగో ఇట్లా నూకిరు, గట్లా పడ్డరు, ఇగో గిట్లనే మాట్లాడుకుంటురు ఈ లోయ గురించి. అన్నట్టు ఈ లోహగడు కోట పేరు మార్చి సియా లోహ సియా కోట అని పిలుచుకుంటురటనుల్లా. సియా అంటే ఇవ్వలేరికే కదా, గా అమ్మగారే కాబోయే పెనిమిటిని చంపినామే, ఆమె పేరు ఇట్లా చరిత్రలకెక్కింది. గిరి పోయే కాలం వాళ్ళకి గిదే ఆనందం. పోయి మర్డర్ జరిగిన జాగ్రత్త చూసేందుకు గిట్ల ఎగబడుడేంది, నేను గింత అద్మానం ఏంది, గిది ఎక్కడి సైకోతనో అని అనిపిస్తున్నదా ఇట్లా. అయితే మన కాడ ఎట్లుంటదో మీకు కూడా ఎరుకున్నదేనా? ఏదైనా జరిగితే ఫేమస్ అయితే చాలు ఇక ఆడికి పోయేందుకు ఉరుక్కులాడుతుంటారు. సావుకైనా పెండ్లికైనా ఒక్కటే సాపుడు అన్నట్టు మనిషిని చంపిన జాగ్రత్త చూసేందుకు కూడా గిట్ల తండ్లాడుతురు. సినిమా యాక్టర్లల్లా బాహుబలి అంటే ప్రభాస్ అని అంటారు కదా. ఇక ప్రభాస్ను దగ్గరికి వెళ్ళి చూడాలని, ఫోటో అన్న దిగాలని చాలా మంది కాయస్ ఉంటుంది. అసంటిది డైరెక్ట్ ప్రభాస్తోని ఫోన్లో మాట్లాడితే ఎట్లుంటుంది? అసలు ప్రభాస్ ఫోన్ మాట్లాడుడేంది, ఎవరు మాట్లాడిరు, ఫోన్ నెంబరు ఎవరి కాడున్నది అని అనిపిస్తున్నదా? చూడు ముచ్చట మీరు. ఆగో మన రామన్న ప్రభాస్ అన్నకు ఫోన్ కొడుతుండు, ఎత్తుతాడా? ప్రభాస్ ఇస్ ఓకే. హలో, హాయ్ ప్రభాస్. వరెవ్వా, రామన్న మాట్లాడుడే కాదు, ఇగో ఈ పిల్లలతోని మాట్లాడిచ్చిండు ప్రభాస్తోని. ఏ మాట కామాట నేనొల్లా. అసలు ఈ జమానా పిల్లలల్లా రామన్నకు మస్తు ఫ్యాన్స్ ఉన్నారు. ఒక దోస్తు లెక్కనే చూస్తుంటారు. రామన్నతోని ముచ్చట పెట్టాలనుకుంటూ మనోడే అనుకుంటారు కదా. ఇక రామన్న కూడా వాళ్ళతోని అట్లనే కలిసిపోతాడు. అయితే 18 ఏండ్ల లోపు పిల్లలతోని రామన్న మాట ముచ్చట పెట్టిండు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసుడు, రామన్న ఎప్పుడు అసలు ఏమన్నా నడిచిందా? ఇక పిల్లలు మాకు ప్రభాస్ అంటే మస్తు ఇష్టమని అనుడితోనే మాట్లాడతారా అనుకుంటా ఫోన్ కొట్టిండు. ప్రభాస్ అన్న మాట్లాడుతుంటే ఇక ఈ పిల్లల సంబరం చూడాలి. ఇంటర్వ్యూ అంటే ప్రశ్నలు అడుగుడే కాదు, ఆ పిల్లలతోని కలిసి ఆడిండు, పాడిండు, ఎక్సర్సైజులు చేసిండు. అన్నట్టు వాళ్ళతోని ముచ్చట పెడుతుంటే నడిమిట్లా రామన్న ఇంటామె నుంచి ఫోన్ వచ్చింది. ఏం మాట్లాడిందంటే, Bro, seriously, take it easy on me, no? She's ఎప్పుడు చూసినా ఆల్వేస్ ఉన్న గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా. మీకు ఏదైనా ఇష్టం ఉందా ఏరియా? help me. You said truth or dare. I'll tell my wife that I'll call you back. I'm in the middle of this under 18 thing. I'm slightly better.
నిజంగా ఈ చిన్నపాటి వీడియో చూస్తేనే దిల్కు మస్తు అనిపిస్తుంది. అసలు పిల్లల దాంట్లో కలిసిపోయి వాళ్ళతోని పెట్టిన ఈ మాట ముచ్చట మొత్తం ప్రోగ్రాము ఇంకా విడుదల కాలే. ఇది ఖాళీ బుడ్డరీలే, జల్దినే బయటకత్తదట. బుడ్డరీలే గింత మంచిగా అనిపిస్తుంటే ఇక ఈ ఇంటర్వ్యూలా గిసొంటి ఇంకెన్నున్నాయో చూడాలే. ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లు చిన్నపాటి చిటుకు పొట్టుకు వైరల్ ముచ్చట్లున్నాయి చూసే. ఫస్ట్ ఏ ముచ్చట చూస్తారోల్లా అయ్యో ఈ బుజ్జి చూడుర్రి. ఫ్యాషన్ షోలు అంటే పెద్ద పెద్దోళ్ళు చేస్తారు, పట్నంలో వెరిగిన వాళ్ళకే గట్ల నడవస్తుంది అనుకుంటారు కదా. కానీ ఈ బుజ్జి గరీబుల బస్తీలు ఉంటుంది. అయితేంది ఈమె నడక చూడుర్రి. వారే వాహ్, నిజంగా అసలు సిసలైన క్యాట్ వాక్ అంటే గిట్టనే ఉంటది కావచ్చు కదా. ఇప్పుడు ఈ బుజ్జి నడకకు సోషల్ మీడియా జనాలు పరిశాన్ అయిపోయి ఫేమస్ కూడా చేస్తాను. ఇప్పుడు ఇంకోటి, ఈ ఐస్ క్రీమ్ దుకాణం నుంచి తండ్రి బిడ్డలు బయటికి వెళ్ళిర్రు. బిడ్డకు ఐస్ క్రీమ్ కొనిచ్చి ఎట్లా పట్టుకోబోతుండో చూడు. అసలు ఈ బుజ్జోళ్ళ నాయన ఈ బండి మీదనే బతుకు తెరుగు చూసుకుంటాడు కావచ్చు. అయితేంది బిడ్డను మాత్రం మహారాణి లెక్క చూసుకుంటుండు. ఏ తండ్రికైనా బిడ్డ అంటే గంతే రానే కదా. అరే వారే వాహ్, చూసినావా పోరని ఆటలు. అంటే ఏ ఊర్లోనైనా ఏ పిల్లగాడైనా గిట్లనే ఆడతాడు అనుకోర్రి. అయినా ఎందుకు చూస్తున్నా అంటే అసలు సిసలైన బతుకంటే చిన్న పిల్లలదేనుల్లా. రందులు రప్పలు పరిశాన్లు గిరిశాన్లు వాళ్ళకే ఉండయి. తుఫాన్లు వచ్చినా ప్రపంచ యుద్ధాలే జరిగినా జాంతానై. వాళ్ళ ఆట వాళ్ళది, వాళ్ళ లోకం వాళ్ళది, వాళ్ళ సంబరం వాళ్ళదే. నిజంగా ఈ చిన్నతనం అంటే ఎంత అదృష్టమో కదా. మనుషులలోనే కాదు జీవాలు కూడా గంతేనోళ్ళ. అయ్యో గీ ఏనుగు పిల్ల సంబరం చూడు. సేమ్ ఇదివరకు పిల్లగాడు జారుడు బండ ఎట్లా ఆడిండో ఈ ఏనుగు పిల్ల కూడా గట్లనే ఆడుకుంటుంది. వెనుక తల్లి సాయంగా ఉన్నది. తల్లికున్నన్ని పరిశాన్లు పిల్లలకేముంటాయి, అందుకే అది ఇట్లా సంబరపడుతుంది. ఈ ఆఖరికి తల్లి కూడా బిడ్డ సంతోషం కోసం జారుడు ఆట ఆడినట్టు చేసిందల్లా. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. చూసారు కదా, గిది ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.